హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ స్నాక్స్ లాగా సలాడ్ చేద్దామని ఇవి అలసందలు బొబ్బర్లు ఉంటాయి చూసావా, ఒట్టి బొబ్బర్లే నానబెట్టాను. మార్నింగ్ నానబెట్టాను. ఇవి ఇప్పుడు ఏం చేస్తారంటే శుభ్రం ఉడకబెట్టి సలాడ్ ఏమేమి వేస్తారో సలాడ్లో ఎలా కలుపుతానో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందు ఉడకబెట్టాలి అవి. సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఇందాక పచ్చివన్నీ ఉడకబెట్టేసాను, శుభ్రంగా ఉడికిపోయింది. ఈ శుభ్రంగా ఉడికినాయండి, ఇట్లా ఉడికి ఆరినాయి అన్నమాట. ఇది ఈవినింగ్ పూట తింటే చాలా బాగుంటుందండి. ప్రోటీన్ ఉంటుంది, ఏదైనా హెల్త్కి మంచిది. దీంట్లోకి క్యాప్సికమ్ ఒకటి, ఉల్లిపాయ, ఇది కీరా, క్యారెట్, ఒక టమాటా, కీర, ఉల్లిపాయ, క్యాప్సికం మొత్తం వేయలేదు, సగం. అంటే మనం ఎంతమంది తింటామో దాన్ని బట్టి వేసుకోవాలా. తర్వాత క్యారెట్, టమాటా ఇవన్నీ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. వేసుకుంటే కావాల్సిన వాళ్ళు పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిరకాయ వేయలేదు, దాని బదులు క్యాప్సికం వేసాను. వేసుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు, కొంచెం సాల్ట్ ఎక్కువ వద్దు, కొద్దిగా సాల్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో గరం మసాలా వేసుకోవచ్చు. నేను గరం మసాలా వేయలేదులే, గరం మసాలా వేసుకోవచ్చు. పెరుగు వేసుకోవచ్చు, పెరుగు వేసుకొని తినవచ్చు. పెరుగు వేసుకుంటే మేగడ పెరుగు భలే ఉంటుందండి. మేగడ పెరుగు వేసుకొని మార్నింగ్ తినవచ్చు, ఈవినింగ్ తినవచ్చు. మార్నింగ్ టిఫిన్ ప్లేస్లో తినవచ్చు, ఈవినింగ్ డిన్నర్ ప్లేస్లో కూడా తినవచ్చండి. ఇది తింటే ఇంకా ఆకలేదు, తిని ఒక అరగంట ఆగి ఒక గ్లాసు మజ్జిగ తాగితే నైట్కి సరిపోద్ది అనమాట. ఎర్లీగా తినేస్తే పొట్ట బాగా కడుపు నిండిద్ది. దీంట్లో అన్ని విటమిన్స్ ఉన్నాయి, ఫైబర్ అన్నీ ఉంటుంది కాబట్టి మనకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తిమీర లేదు, కొత్తిమీర వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేయాలి నేను, కొత్తిమీర కొంచెం వేసుకోండి. అన్నీ కలిపాను చూడండి ఎట్లా ఉందో కలర్ఫుల్గా. మా బుజ్జి తల్లి తింటుంది. స్పూన్ ఒక లెమన్ పిండాలండి, లెమన్ కూడా ఒకటి పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది. లెమన్ ఒకటి పిండండి, కాయ పిండుకోవాలి, నిమ్మకాయ.